హాయ్ అండి, వెల్కమ్ టు రోహిణి రత్న. ఇవాళ రెసిపీ వచ్చి చల్ల పులుసు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు, ములక్కాయ, ఆనియన్స్, బంగాళదుంప, వెల్లుల్లి, బెండకాయ, క్యారెట్, కరివేపాకు, ఆనపకాయ. ఇంకా మనకు కావాలి అంటే చాలా కూరగాయలు వేసుకోవచ్చండి. ఇందులో వంకాయ కూడా వేస్తారు. వంకాయ అయితే ఇవాళ నేను వేయట్లేదు, ఎందుకంటే నాకు చాలా దగ్గు వస్తుంది, అందుకని వంకాయ వేయలేదండి. ఇంకా పెరుగు, చల్ల పులుసు కదా, అందుకని పెరుగు వాడతాం. కొంచెం చిక్కగా రావడం కోసం శనగపిండి వాడతాం అన్నమాట. ఇప్పుడు రెసిపీ చూపిస్తాను నేను. చాలా ఫీల్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ కాగాక పోపు పెట్టుకోవాలి మనము. ఎండుమిర్చి, ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకుంటామండి. ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి, కొంచెం పసుపు వేసుకోవాలి. వచ్చిందండి, ఇప్పుడు మనం ఆపేసాం. ఇప్పుడు ఇందాక పెరుగులో శనగపిండి కలిపాం కదా, అది ఇందులో పోసేయాలండి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడేదాకా మనం ఉడకనియాలి. టేస్ట్ చూసుకుందాం. ఇది కొంచెం బాగా దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చాక ఆపేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి వేడి అన్నం అయితే చాలా బాగుంటుందండి. మరి మనం చూసి వేడి అన్నం, చాలా పులుసు, రాగి రైస్, నిన్న సండే కదండి, కొంచెం మిగిలిన చికెన్. ఇప్పుడు ఈ చల్ల పులుసులో, ఈ వేడివేడి అన్నంలో ఇలా చల్ల పులుసు వేసుకొని ఇలా ఆమ్లెట్ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది రాగి రైస్ చేశానని చెప్పాను కదా, అందులో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.